కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులు హాజరయ్యారు. చిన్నారులతో పాటు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కైట్ ఎగురవేశారు. ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో పాటు నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ కొద్దిసేపు సరదాగా గడిపారు. రైతులు పండించిన పంటలు చేతికొచ్చిన తర్వాత ఆనందంతో చేసుకునే పండగ అన్నారు. సంక్రాంతి పండగ అంటే చిన్నారుల పండగని, వారితో పాటు పెద్దలు కూడా చిన్నారులుగా ఎంతో ఆనందంగా గాలిపటాలను ఎగరవేస్తూ సరదాగా ఆనందంగా గడుపుతారని అన్నారు పోచారం. కోట్లాది మంది కుటుంబ సభ్యులతో జరుపుకునేటువంటి పండుగ మకర సంక్రాంతి పండుగ. ఇది చాలా ప్రజలలో చాలా విశ్వాసమైనటువంటి పండుగ. ఇది 3 రోజుల పండుగ. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ అంటారు. ఈ 3 రోజుల పండుగను చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంతో ప్రజలు జరుపుకుంటుంటారు. అందులో భాగంగా ఈరోజు చిన్నపిల్లల మధ్యన బాన్స్వాడ టౌన్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ప్రోత్సహించడానికి కైట్ ఫెస్టివల్ పేరుతోటి ఈరోజు పతంగులను ఎగరవేయడానికి, వారితో పాటు సంతోషం పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు వారు చైర్మన్ గారు, బాలరాజు గారు ఉన్నారు. లోకల్ సిఐ గారితో పాటు అందరూ ప్రముఖ నాయకులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటా ఉన్నారు. ఇది పతంగుల పండుగ అంటే పిల్లల పండుగ. మేము కూడా పిల్లలతో పాటు పిల్లలు అయిపోయినాం. వారి ఆనందంతో పాటు మేము ఆనందం పంచుకుంటున్నాం. ఇలాంటి ఒక పండుగ, ఫెస్టివల్ పండుగ, కైట్ ఫెస్టివల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా బాన్స్వాడ పట్టణంలో సంగడి బజార్ జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా నియోజకవర్గ సోదరిమణులకు, తెలంగాణ సోదరిమణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ